స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. నలుగురు యువకులు గల్లంతైనటువంటి ప్రదేశంలో మనం ఉన్నాం. ఏదైతే మనం చూస్తున్నామో ఇది స్వర్ణముఖి నది. ఈ నది ఒడ్డుకి నిన్న 4 గంటల ప్రాంతంలో 7 మంది యువకులు ఇక్కడికి ఈతాడేందుకు వచ్చారు. ఆ 7 మందిలో 3 పిల్లలు బయటే ఉన్నారు. 4 పిల్లలు మాత్రం ఏదైతే మనం చూస్తున్నామో ఇసుక దిబ్బలాగుందో దాని పైకి ఎక్కి లోపల దూకే విధంగా ఈతాడినటువంటి పరిస్థితి. అయితే ఆ 3 పిల్లల్లో కూడా వీళ్ళు నలుగురు ఈతాడుతున్నటువంటి వారిని చూసి గట్టు మీద ఉన్నటువంటి 3 పిల్లల్లో కూడా ఒక అబ్బాయి లోపలికి దిగాడు. ఆ అబ్బాయి మునిగిపోయేటువంటి క్రమంలో ఇక్కడ ఏదో స్థానికంగా ఉన్నటువంటి ఒక యువకుడు చూసి ఆ అబ్బాయిని కూడా కాపాడినటువంటి పరిస్థితి. ఆ అబ్బాయి కూడా ప్రాణాపాయ స్థితి నుంచి కూడా బయటపడినటువంటి పరిస్థితి. అయితే ఈ 4 పిల్లలు ఏదైతే ఈతాడేందుకు సరదాగా వచ్చారో వీళ్ళంతా కూడా ఈ ప్రాణాలు పోగొట్టుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడిందని చెప్పాలి. అయితే ఏదైతే మనం చూస్తున్నాం ఈ ప్రాంతం అంతా కూడా ఇసుక ఎక్కువ, ఈ ఇసుక ఆక్రమణలు కూడా ఈ యొక్క స్వర్ణముఖి నదిలో జరుగుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో అధికంగా గుంతలు కూడా లోడి మనం చూస్తున్న ఇసుక దిబ్బలన్నీ కూడా అంతా కూడా నైట్ టైంలోనే ఇసుక బకాసులంతా కూడా తరలిస్తూ ఉంటారు. అయితే అధిక శాతంలో ఇసుక లోడేందుకు పెద్ద ఎత్తున గుంతలు లోడడం వల్లే ఈ పిల్లలు కూడా ఆ గుంతల్లో చిక్కుకొని సరైన ఎంత లోతుంది ఏమి తెలియనటువంటి పరిస్థితిలో వాళ్ళు ఈతాడేందుకు వచ్చి ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి పరిస్థితి నెలకొందని చెప్పాలి. అయితే 4 దూకినటువంటి ఆ గల్లంతైనటువంటి వారిలో నిన్న సాయంత్రం బాలు అనే అబ్బాయి మృతదేహం దొరికింది. అయితే ఇవాళ ఉదయం బాడీలోతే దొరకడం జరిగింది. ఇంకొక అబ్బాయి ఆచూకీ పూర్తిగా కానరాలేదు. అయితే ఎస్డీఆర్ఎఫ్, ఇటు ఫైర్ సిబ్బంది, అదేవిధంగా పోలీసులు, గజ ఈతగాళ్ళు ఉదయం నుంచి కూడా తీవ్రస్థాయిలో శ్రమిస్తూ స్వర్ణముఖి నదినంతా కూడా జల్లెడ పడుతున్నారు. అయితే ఎక్కడే కానీ ఆచూకీ మాత్రం జాడ కనపడడం లేదు. అయితే ఎస్డీఆర్ఎఫ్ బృందాలు మొత్తం 25 మంది వరకు టీం వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. వీరంతా కూడా వెంకటగిరి చెందినటువంటి బెటాలియన్గా తెలుస్తుంది. అయితే నైటే చేరుకున్నారు. నైట్ వర్షం కావడం కూడా అధికంగా ఉండడం, అదే రకంగా చీకటి కావడంతో కొంత గాలింపు చర్యలకు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఉదయం నుంచి కూడా ఈ యొక్క గాలింపు చర్యలతో సాగుతున్నాయి. ఇక్కడికి ఎస్పీ, అదే రకంగా స్థానిక ఎమ్మెల్యే, ఉన్నత అధికారులంతా కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. ఆ మృతి చెందినటువంటి ఆ మృతుల కుటుంబాలు కూడా ఎమ్మెల్యే వాళ్ళు వెళ్ళి ఓదార్చినటువంటి పరిస్థితి. ప్రభుత్వానికి కూడా తెలియజేశాం, వాళ్ళకి ఆర్థిక సాయం చేసేలాగా కూడా ప్రయత్నిస్తామంటూ కూడా ఎమ్మెల్యే తెలియజేసినటువంటి పరిస్థితి. అయితే సరదాగా వచ్చినటువంటి ఆ పిల్లలు ప్రాణాపాయ స్థితికి ప్రాణాలే పోగొట్టుకున్నటువంటి పరిస్థితి. నిన్న సాయంత్రం మనం ఏదైతే ఈ ఏరు పక్కన ఒక ఆర్తనాదాలతోటి మునిగిపోయిందని చెప్పి ప్రతి తల్లి కూడా మాకు కడుపు కోత మిగిల్చారు మా బిడ్డలంటూ కూడా తల్లడిల్లిపోయినటువంటి పరిస్థితి, నిన్న కన్నీరు మున్నీరైనటువంటి పరిస్థితి అని చెప్పాలి. అయితే ఏదైతే వేదాంతపురం అగ్రహారం సంబంధించినటువంటి గ్రామస్తులు ఈ పిల్లలంతా కూడా నిన్న గ్రామం అంతా కూడా అసలు ఏం జరిగిందో తెలియదు. మొత్తం 7 మంది పిల్లలు వచ్చారని చెప్పారు. ఆ పిల్లల్లో మా పిల్లవాడు ఉన్నాడా, ఎవరున్నారు, ఏం జరిగింది, అసలు ఆ గ్రామం అంతా కూడా దిక్కుదోచినటువంటి పరిస్థితి. వాళ్ళ బిడ్డలు ఎదురుగా ఉన్నా కూడా నా బిడ్డ ఎదురుగా ఉన్నాడు అన్నటువంటి గుర్తుపట్టలేని స్థితిలో ఆ యొక్క భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి మాత్రం నిన్న నెలకొనిందని చెప్పాలి. తీవ్ర ఆర్తనాదాలతోటి మారుమోగిపోయిందని చెప్పాలి. ప్రతి ఒక్కరు కూడా గ్రామస్తులంతా కూడా కన్నీటి మున్నీరైనటువంటి పరిస్థితి. అయితే రానున్నటి రోజు ఇంకా 2-3 రోజులు కూడా ఈ యొక్క వర్షపాతం ఏదైతే తుఫాను మరింత తీవ్రస్థాయిలో నమోదయ్యేటువంటి అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పడం. అయితే అధికారులు కూడా తగు జాగ్రత్తలు ప్రజలు మెలకువలు వహించాలి. ఈ రకంగా పిల్లవాళ్ళు, వాగులు, వంకలు కూడా ఈ నీటి దీనికి ప్రవహిస్తూ ఉంటాయి. చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ కూడా తెలియజేస్తున్నప్పటికీ ఈ రకంగా సరదాల కోసం వచ్చి ప్రాణాలు పోగొట్టుకొని తల్లిదండ్రులకు శ్లోకానికి గురి చేస్తున్నటువంటి పరిస్థితులు మాత్రం కన్నీరు మున్నీరుగా తల్లిదండ్రులంతా కూడా బోరున విలపించాల్సిన పరిస్థితి పిల్లలు తెస్తున్నారు. ఇది ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి సంఘటనల్ని గుర్తు చేసుకుంటూ ఎలా మెలగాలి, ఎలా జాగ్రత్తలు వహించాలన్నది కూడా కొంత తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా ఉన్నతాధికారులతో తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, స్వర్ణముఖి నది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.